అందరికీ వందనములు. దేవుని తెలుసుకున్నామని చెప్తూ కూడా ఆయన మార్గంలో ఆయన నచ్చిన విధంగా, ఆయన కోరుకున్న విధంగా ఎవరు బతకట్లేదండి. దేవుని నమ్ముకున్నామని పైకి చెప్పుకుంటున్నారు అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నారు. ఏదో కొన్ని విషయాల్లో కొన్ని బలహీనతలు పడిపోతున్నారు. అవి మానుకుంటారా అంటే ఉంది కదా టైము, ఇంకా యేసుక్రీస్తు రాకడ దగ్గర పడలేదు కదా, లేదా నా మరణం ఇంకా దగ్గర రాలేదు కదా అని భ్రమలో మాయలో పడిపోతున్నారు. అలా బతుకుతున్నారు. సో ఇంకా టైం ఉందిలే, మారుతానులే, కొంచెం పెద్ద, ఇప్పుడు ఇంకా నాది 30 కదా, ఇంకా ఉంది కదా నాకు లైఫ్ అనేసి కాలాన్ని దాటివేస్తున్నారు. మారడానికి అవకాశాన్ని కూడా దాటివేస్తున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డ, దయచేసి మన సమయం ఎప్పుడుందో తెలియదు. వాక్యంలో ఏం చెప్పబడిందంటే ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినమని ఉంది. సో ఈ క్షణము మన చేతిలో ఉంది కాబట్టి మారడానికి ఇదే అవకాశం. ఈ రోజు మన చేతిలో ఉంది కదా, మారడానికి ఇదే అవకాశం. రేపటి దినం అనేది మన చేతుల్లో లేదు. సో ఎప్పుడో ఏదో వస్తుంది కదా, ఎప్పుడు మన మరణం అనేసి మన చేతిలో లేదు కదా, అది మనం డిసైడ్ చేయడానికి లేదు. మరణం అనేది ఆయన దగ్గర నుంచి రావాలి. సో ఆలోచించండి. ఎప్పుడో వస్తుంది కదా మరణం అనేది ధీమాతో బ్రతకండి. ఈరోజు మార్చుకోవాల్సినవి మార్చేసుకోండి. నిన్నటి దినమును చేసిన తప్పుదమ్ములు ఈరోజు ఒప్పేసుకోండి. ఈరోజు మార్చుకోవాల్సినవి మార్చేసుకోండి. ఇంకా ఇంకా మనము దేవుని నచ్చినట్టుగా మనలో బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో, మనము ఎక్కడ పడిపోతున్నామో చూసి ఆలోచించుకొని పరిశీలించుకోండి. అక్కడ మారిపోండి, ఆ విషయంలో మారిపోండి, దేవుని దగ్గరగా జరగండి. కాబట్టి అందరూ ఆలోచిస్తారని మనం చేసుకుంటూ అందరికీ వందనములు.